భూగర్భ జలాలు అడిగంటి బోర్లు ఎండిపోయి చేతికొచ్చే ముందు ఎండుతున్న పంటలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పంట నష్టి పరిహారాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి పంపాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి కోరారు. సోమవారం సిపిఎం నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 4వ వార్డు కేశరాజుపల్లిలో నీరు లేక ఎండిన వరి పొలాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కరువు కారణంగా రైతు ఎకరానికి 25,000 రూపాయల పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వేసిన పంట ఎండిపోయి గేదెలు మేపుకోవడానికి వదిలేయాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు నిర్వహించి ఎండిపోయిన పంటలను జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి పంపాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, మంత్రులు రైతులను ఆదుకోవడానికి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. తాగునీరు కోసం నీటిని కాలువల ద్వారా చెరువులు నింపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం, పట్టణ కార్యదర్శి ఎండి సలీం, జిల్లా కమిటీ సభ్యులు వీరెల్లి వెంకటేశ్వర్లు, దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, పట్టణ నాయకులు కుమ్మం కృష్ణారెడ్డి, అద్దంకి నరసింహ, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, భూతం అరుణ, కేశరాజుపల్లి మాజీ సర్పంచ్ పొనుగోటి జనార్దన్ రావు, స్థానిక రైతులు ముత్తినేని పరశురాం, ముత్తునేని మురళి, చింతల దుర్గయ్య, చింతల రామస్వామి, చింతల మధు, వెంకన్న, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.